నేత్రములోన చినుకు పడాలని కోరేవు మార్గశిరాన మండుటెండకై చూసేవు ఉదయం కోసం పడమర తిరిగి ఎదురు తెన్నులు కాచేవు ఉదయం కోసం పడమర తిరిగి ఎదురు తెన్నులు కాచేవు ఎండావాన కలిసొస్తాయి వెలుగు చీకటి కలిసుంటాయి జరగని వింతలు ఎన్నో జరిగాయి. It is highly idiotic. No, boss. It is only romantic. మోడు కూడా చిగురించాలని మూగ మనసు కోరే కోర్కెను మోసం ద్రోహం అనడం అన్యాయం. ఒడ్డున పెరిగి గడ్డి పోచకు హృదయం ఎందుకు ఉండకూడదు ఉందని ఎందుకు ఒప్పుకోరాదు. రబ్బరు బొమ్మకు రాగం తెలుసు ఆట బొమ్మకు ఆశలు తెలుసు ఇద్దరు ఒక్కటి ఎందుకు కారాదు. విశ్వంలో అణువణువు దేవుడి సృష్టి అని భావించే మనం, జంతువులను కూడా ప్రేమించి పోషించే మనం అనునిత్యం మన మధ్య తిరిగే మనలాంటి మనుషులను వెలివేసి హిజ్రాలుగా ముద్ర వేసి వారి హక్కులను కాలరాస్తున్నామంటే అతిశయోక్తి కాదు. భూమి మీద బ్రతికేందుకు ప్రతి ప్రాణికి హక్కు ఉందని ఎలుగెత్తి అరిచే మానవ హక్కుల సంఘాలు కూడా వీరిని బలి పశువులుగా చూడటం మానవ నైజం అనుకోవాలో, తరతరాలుగా సమాజంలో వారి పట్ల పేరుకుపోయిన అనైతిక భావన అనుకోవాలో అర్థం కాదు. వారెవరో కాదు, సృష్టి ధర్మానికి విరుద్ధంగా చేయని పాపానికి ఈ భూమి మీద జన్మనెత్తిన హిజ్రాలు. హిజ్రాలు అంటే మనకు గుర్తుకొచ్చేది ఆడవేషం వేసుకుని తిరిగే మగవాళ్ళు. ఇక మనకు తెలిసింది వారిని అవహేళన చేయడం. కానీ వారు కూడా మనలాంటి మనుషులేనని, ఆడవారిగా పుట్టాల్సిన వారు దురదృష్టవశాత్తు మగవారిగా జన్మించారనే విషయం తెలిస్తే వారిపై మనకు జాలి ప్రేమ కలుగుతాయి. అరే, సాటి మనుషులను ఇన్నాళ్ళు జంతువుల కంటే హీనంగా చూసామా అనే భావం కలుగుతుంది. వారి కళ్ళలో కదలాడుతున్న కన్నీటి బిందువుల వెనుక ఉన్న ఆవేదన మనకు అర్థమవుతుంది. సంఘంలో రోజురోజుకు తమపై పెరిగిపోతున్న వివక్షతను ఇక భరించే శక్తి తమకు లేదంటూ హిజ్రాలు ఇటీవల నంద్యాలలో ఒక సంఘం ఏర్పాటు చేసుకున్న సంగతి మనకు విదితమే. ఈ సందర్భంగా హిజ్రాల సంఘం నాయకులు మాట్లాడుతూ, ఇక ఈ లింగ వివక్షతను మేము భరించలేమని, తమకు ఓటు హక్కు కల్పించి మనుషులుగా గుర్తించేంత వరకు ఈ పోరాటం ఆగదంటూ తమ జీవితాల్లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఇటీవలే మానవ హక్కుల కమిషన్ను కలిసి తమకు న్యాయం చేయాలంటూ వీరంతా ఐక్యంగా నినదించారు. అలాగే దిక్కు మొక్కు లేకుండా జీవిస్తున్న హిజ్రాలకు అనాథ శరణాలయం కావాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. జీవితాంతం చీత్కారానికి గురవుతూ అడుక్కుంటూ బ్రతికే వృద్ధులైన హిజ్రాలు చనిపోతే తామే అంత్యక్రియలు చేస్తామంటూ మానవత్వాన్ని చాటారు. అందుకు మరొకరు చావకూడదు, మేమే వాళ్ళకి పోషించుకుంటాం. వాళ్ళకి ఏదైనా కష్టం కానీ నష్టం కానీ ఏదైనా సరే మేమే చూసుకొని మేమే పోషించుకుంటాం, మేమే బతికించుకుంటాం. చేతనైతే వాళ్ళు ఒకవేళ ఏమన్నా చనిపోతే మేమే తీసుకొని పోయి మేమే అంత్యక్రియలు చేస్తాం సార్. మేము అందుకని అసోసియేషన్ ఏర్పరచుకుంటున్నాం సార్. కన్నవారి ప్రేమకు దూరమై సమాజం చేత చీత్కారానికి గురై స్వార్థపరుల దోపిడీకి జీవితాన్నే పణంగా పెడుతున్న హిజ్రాలు ఐక్యంగా హక్కుల పోరాటానికి దిగుతున్నా వారి మనసుల్లో ఏదో తెలియని వెలితి నిత్యం వారిని వేధిస్తూనే ఉంది. తమను సమాజం ఎందుకు ఆడవారిగా గుర్తించదని ప్రశ్నిస్తున్న హిజ్రాలు ఎవరేమన్నా తాము ఆడవారిగానే బ్రతుకుతామని అంటున్నారు. పెళ్లి కూతురులా చక్కగా ముస్తాబవుతున్న శ్రీలతను చూడండి. అందమైన అమ్మాయిలో ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్న తెలుగింటి ఆడపడుచులా మనకు కనిపిస్తుంది. జీవితంలోని మధుర క్షణాలు నిజం చేసుకోబోతున్న ఓ కన్నెపిల్ల కళ్ళలో కనిపించే సిగ్గు ఆనందం స్పష్టంగా మనకు శ్రీలత కళ్ళలో కనిపిస్తుంది. తమను ప్రేమించేవారు లేకున్నా తమను తామే ప్రేమించుకునే అనుబంధం తమకుందని కాసేపట్లో పెళ్లి కూతురులా ముస్తాబై హిజ్రాగా సంపూర్ణ యువతిలా జీవిత ప్రస్థానం ప్రారంభించనున్న శ్రీలత చెప్పిన మాటలు వింటే ఆమె ఆవేదన మనకు అర్థమవుతుంది. అలా కావాలని నేను అనుకున్నాను. ఇప్పుడు ఇంతమంది మా హిజరా సంఘం అనేది ఏర్పడింది.
ఏర్పడి అసలు వీళ్ళందరిలో ఉండాలి. నేను వీళ్ళలో ఒక సభ్యునిగా ఉండి శ్రీలత అనే పేరు పెట్టుకొని నేను అందరితో క్లోజ్ గా ఉండి నేను ఒక అమ్మాయి మాదిరి రోడ్డు మీద వెళ్తున్న అమ్మాయిల మాదిరి నన్ను చూస్తాయనుకుంటున్నాను మేడం. నాకు తల్లి అయినా తండ్రి అయినా నా గురువు, నా సభ్యురాలు పెద్ద అన్నమాట. మాకి ఆమె పేర్లో ఉంటాను మేము. రీతి అనేది వేస్తారు మాకి. ఆమె పేర్లో అనేది పోయి మేమందరము కలిసి జడా సంఘంలో కలిసి జీవిస్తామని వచ్చాను మేడం. ఫిబ్రవరి 14 అంటే మనకు గుర్తొచ్చేది వాలంటైన్స్ డే. అంటే కోరుకున్న వారి సాంగత్యం కోసం ప్రేమికులందరూ తప్పించిపోయే ప్రేమికుల రోజు. అయితే అటు కన్నవారి ప్రేమకు ఇటు కోరుకున్న వారి ప్రేమకు దూరమై బ్రతుకుతున్న హిజ్రాలు తమను తామే ప్రేమించుకుంటూ ప్రేమను పంచుకుంటున్నారు. నిజమైన ప్రేమకు ఎల్లలు లేవని నిరూపిస్తున్నారు. తమ సహచరురాలిని దావత్ పేరుతో పెళ్లి కుమార్తెలా ముస్తాబు చేసి మంగళసూత్ర ధారణ చేసి ఓ మహిళ తన జీవితంలో ఆశించే కోరికలను ప్రేమ భావనతో నిజం చేస్తున్నారు. పెళ్లి కూతురులా ముస్తాబవుతున్న శ్రీలతను చూడండి. పూలజడ, చూడచక్కని చీరకట్టుతో సిద్ధమైన ఈమె మరి కొద్దిసేపట్లో గురువు ఆశీస్సులతో సంపూర్ణ మహిళగా మారబోతున్నాననే ఆనందంతో సహచరులతో కలిసి సిగ్గుల మొగ్గలా ముందుకు నడుస్తోంది. మరోపక్క హిజ్రాల గురువు కూడా వేదికపైకి తీసుకువచ్చి వధూవరుల్లా పక్కన కూర్చోబెట్టి పెళ్లి తంతులా జరిగే దావత్ కార్యక్రమాన్ని ముగించారు. ఎంతో సంతోషంగా శ్రీలత తన మెడలో మంగళసూత్ర ధారణ చేసుకోవడంతో సహచరులు ఆనందంతో నృత్యం చేస్తూ అభినందనలు తెలిపారు. చిరకాల కోరిక నెరవేర్చుకున్న శ్రీలత కూడా సహచరులతో కలిసి తన ఆనందాన్ని వారితో పంచుకుంది. తతంగమంతా దగ్గరుండి జరిపించిన గురువు మాట్లాడుతూ హిజ్రాల పరిభాషలో ఈ వేడుకను అత్తాకోడళ్ల బంధంగా భావిస్తారని, ఇకపై వారికి అన్ని తానేనని చెప్పడం జరిగింది. పిల్లలు వాళ్ళు ఇంట్లో వాళ్ళని పోగొట్టి ఇట్లా ఉండాలని చెప్పి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను 5 బావులేసి మా సంఘంలో చేర్చుకొని నేను కోడలని చేసుకుంటున్నాను. ఈరోజు గురు చీలలు దావతు చేసుకుంటున్నాను. అంటే ఏం చేస్తారంట? సాటి మనుషుల ప్రేమ కోసం తప్పించిపోతున్న వీరికి మానవత్వం ఉన్న మనుషుల్లా ప్రేమను పంచి ఆదరణ చూపాల్సిన అవసరం మనందరిపై ఉంది. మనలో ఒకరై ఉండి సమాజానికి దూరంగా కటిక దారిద్ర్యం అనుభవిస్తున్న వీరిని చీత్కరించుకోకండి. చేయగలిగితే చేతనైనంత సాయం చేయండి. ఒక్కసారి హిజ్రాల జీవితంలోకి తొంగి చూస్తే ఒడ్డున పెరిగే గడ్డిపోచకు హృదయం ఎందుకు ఉండకూడదనే సినీ రచయిత పలుకులు అక్షర సత్యం అనిపించక మానదు. చైత్రములోన చినుకు పడాలని కోరేవు, మార్గశిరాన మండుటెండకై చూసేవు. ఉదయం కోసం పడమర తిరిగి ఎదురు తెన్నులు కాచేవు. ఉదయం కోసం పడమర తిరిగి ఎదురు తెన్నులు కాచేవు. ఎండావాన కలిసొస్తాయి, వెలుగు చీకటి కలిసుంటాయి, జరగని వింతలు ఎన్నో జరిగాయి. It is highly idiotic. మోడు కూడా చిగురించాలని మూగ మనసు కోరే కోర్కెను మోసం ద్రోహం అనడం అన్యాయం. ఒడ్డున పెరిగి గడ్డి పోచకు హృదయం ఎందుకు ఉండకూడదు, ఉందని ఎందుకు ఒప్పుకోరాదు. రబ్బర్
బంగారు బొమ్మకు రాగం తెలుసు, ఆట బొమ్మకు ఆశలు తెలుసు, ఇద్దరు ఒక్కటి ఎందుకు కారా.